వార్తలకు స్వాగతం. ఇందుకు ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన పుంగనూరు వైసీపీ శ్రేణులు. నీటి గుంతలో పడి మృతి చెందిన 10 సంవత్సరాల బాలుడు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన భవన నిర్మాణ కార్మికుల సంఘం. బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు 77 లక్షల రూపాయలు ఆదాయం. వార్తలను వివరాలు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలిశారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, కౌన్సిలర్లు జయకుమార్ యాదవ్, కొండవీటి నటరాజ, కాళిదాసు మొదలి వీరితో పాటు పలువురు నాయకులు సోమవారం తిరుపతిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగృహంలో కలిశారు. ప్రస్తుతం పుంగనూరులోని రాజకీయ పరిస్థితులను ఆయనతో చర్చించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంని వార్డులో విజయవంతంగా నిర్వహించాలని పెద్దిరెడ్డి సూచించినట్లు చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో నజీర్, అజీజ్ బాషా, అస్లాం మురాది, జావీద్, బాబాజాన్, రమణ, ఇంతియాజ్, రమణ, నూర్, సలామత్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 289 అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్తో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. మొత్తం 289 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 251, పోలీసు శాఖ 2, పంచాయతీరాజ్ 1, వయోవృద్ధుల సంక్షేమ శాఖ 1, పౌర సరఫరాల శాఖ 2, జిల్లా కారాగారం శాఖ 1, డిఆర్డీఏ 31. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ అనుపమలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వీరికి ఏఐటీయూసీ, సిపిఐ మరియు ఏపీడబ్ల్యూజేఎఫ్ మద్దతునిచ్చారు. తర్వాత తహసీల్దార్ రాముకు వారి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 1217 రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 46,000 క్లెయిమ్లను పరిష్కరించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా 1996 చట్టం అమలు చేసి 12 రకాల సౌకర్యాలు అందించాలని కోరారు. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. లేబర్ కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. కొత్త గుర్తింపు కార్డులు ఇచ్చి పాత కార్డులను రెన్యువల్ చేయాలని వెల్లడించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1996 చట్ట ప్రకారం 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 6,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బోర్డు నుండి వాడుకున్న నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో పెయింటర్ భాస్కర్, జాకీర్, శివ, శ్రీధర్, సుబ్రహ్మణ్యం, గంగాధర, రజీ అహ్మద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరసన తెలియజేస్తున్నారు. ఇదే మాదిరి మన పొంగనూరులో కూడా నిరసన తెలియజేస్తూ మనకి రావాల్సిన క్లెయిమ్లు అవుతాయేమి, లేబర్ కొత్త కార్డులు అవుతాయేమి, పాత కార్డులు అవుతాయేమి, వీటన్నిటి కోసం నిరసన తెలిపి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించబోతున్నాము. మా కోరికలో జీవో నెంబర్ 127 రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిములు పరిష్కరించి నిధులు మంజూరు చేయాలి. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా 1996 చట్టం అమలు చేసి 12 రకాల సౌకర్యాలు అందించాలి. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలు ప్రాతినిధ్యం వహించాలి. లేబర్ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది కొరత లేకుండా చూడాలి. కొత్త గుర్తింపు కార్డు, పాత రెన్యువల్ కార్డులు చేయాలి. భవన నిర్మాణ కార్మిక సంఘాలతో వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి కార్మిక సమస్యలను తెలుసుకోవాలి. 1916 చట్ట ప్రకారం 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 6,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి. గత ప్రభుత్వం నుండి బోర్డు నుండి వాడుకున్న నిధులను తిరిగి బోర్డుకి సమర్పించాలి. ఇందుకోసం ఈరోజు పొంగనూరులో నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ గారికి మా విన్నపాలు విన్నవించుకుంటున్నాము. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనకి ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. ఈ మద్దతుని కలకాలం కూడా ఇట్లే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఏఐటీసీ మద్దతు ఇస్తాం. కానీ ప్రభుత్వము వచ్చి కూడా 1 సంవత్సరం 3 నెలలు అయిపోతే కూడా భవన కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నుంచి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన పొంగనూరులో భవన నిర్మాణ కార్మికుల అన్ని వృత్తుల వారు సమావేశమై ఈ యొక్క ధర్నాను నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయటకు బయలుదేరుతున్నాం. మాకు ఏ విధమైన సహాయ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందలేదు.
పెండింగ్లో ఉన్న క్లెయిములన్నీ మాకు విడుదల చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటారని మా ప్రార్థన. నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన జరిగింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి 10 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలంలో జరిగింది. రాసలూరుకు చెందిన గోపాలరాజు కుమారుడు 10 సంవత్సరాల ధీరజ్ కుమార్ ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు. స్థానికులు గమనించి బాలుణ్ణి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. నాణ్యమైన నమ్మకం కలిగిన చౌక విద్యుత్తును ప్రతి గృహ యజమాని తయారు చేసుకుని వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. పుంగనూరు పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో భాగంగా గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఒక గొప్ప సువర్ణ అవకాశమని ప్రతి గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ను సబ్సిడీపై ఏర్పాటు చేసుకోవాలని, అన్ని జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీకే సులభ వాయిదాల్లో చెల్లించేలా లోన్ సౌకర్యం కల్పించనున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ పిఎం సూర్యఘర్ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ స్కీము సోలార్ ప్యానల్స్ ఇంటిపైన పెట్టుకొని మన కరెంటు మనమే జనరేట్ చేసుకొని వాడుకునే స్కీము. 1 కిలోవాట్కి 30,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్స్కి 60,000 ఇస్తుంది. 3 కిలోవాట్స్కి 78,000 ఇస్తుంది. బీసీలకి అదనంగా 20,000 అనేది సబ్సిడీ ఇస్తుంది. ఇది మంచి స్కీము. మనం జనరేట్ చేసి మనమే కానీ వాడుకున్నామంటే ప్రతి నెల మన కరెంట్ బిల్లు చాలా తగ్గిపోతుంది. మనము వాడుకోను మిగిలింది గవర్నమెంట్కి కరెంట్ డిపార్ట్మెంట్కి ఎక్స్పోర్ట్ చేస్తే దానికి కూడా యూనిట్కి 2 రూపీస్ 9 పైసల కన్నా ఇస్తారు. ప్రజెంట్ ఇప్పటికి డివిజన్లో 16,225 అప్లికేషన్లు బుక్ అయినాయి. 141 మంది కాంట్రాక్టర్ వెండర్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. 38 ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేసి వాళ్ళు జనరేట్ చేసి చేస్తున్నారు. ఇది బ్యాంక్స్ లోన్స్ కూడా 6% లెక్కన లోన్ కూడా ఇస్తున్నారు. మనం ఎంత పెట్టినా 3 ఇయర్స్లో మన అమౌంట్ రిక్యూప్ అయిపోతుంది. నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు మొత్తం స్కీమ్ ఉంటుంది కాబట్టి మనకు ఆ 25 ఇయర్స్ కూడా బెనిఫిట్. దీనివల్ల మనం ఎక్కడో విజయవాడలో కరెంట్ జనరేట్ చేసుకొని ఇక్కడికి వచ్చే లోపల లైన్ లాసెస్ అన్నీ పెరుగుతాయి, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అన్నీ వస్తాయి. మన ఇంటిపైన మనమే జనరేట్ చేసే దానివల్ల మనకు అమౌంట్ కాస్ట్ అనేది జనరేటింగ్ కాస్ట్ అన్నీ తగ్గిపోతుంది. ఫ్యూయల్ యూసేజ్ వల్ల పొల్యూషను, కార్బన్ డైఆక్సైడ్ అంతా రిలీజ్ అవుతుంది. అవన్నీ కూడా ఉండవు. ఈ విషయాన్ని నేను కేసీటీవీ ద్వారా తెలియజేస్తున్నాను. శ్రావణ చవితిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పుంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో గల నాగదేవతలకు పూజలు జరిగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో నాగల్రాళ్లను పాలతో అభిషేకించి అలంకరించి పూజలు చేశారు. శ్రావణ మాసంలో వచ్చిన మొదటి చవితి నాడు నాగదేవతలకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
బజారు వీధిలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో 2 ప్యాసింజర్ ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో అటు పక్కగా వెళ్తున్న బైక్ రైడర్ అప్రమత్తంగా బైక్ను పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. ఆటోలు ఒకదానికొకటి ఇరుక్కొని దెబ్బతిన్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా 77 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. సోమవారం అమ్మవారి హుండీని లెక్కించారు. 77,83,633 రూపాయల నగదు, 21 గ్రాముల బంగారు, 394 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ నోట్లు, కాయిన్స్ వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తం 35 రోజుల్లో భక్తులు అమ్మవారికి హుండీ ద్వారా సమర్పించారన్నారు. శ్రీ రణబేరి గంగమ్మ దేవస్థానంలో 57,057 రూపాయలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, చౌడేపల్లి పోలీసు సిబ్బంది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల మెదడు అభివృద్ధి, సమగ్ర ఎదుగుదలలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర కీలకం. 85% మెదడు అభివృద్ధి 6 ఏళ్ల వయసులోపు పూర్తవుతోంది. బాల్యానికి భరోసా ఇవ్వడానికి, బాలలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదగడానికి నూతన ఒరవడికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవచేతన ఆధార్శిల పుస్తకాలు రూపొందించి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసింది. అంశాల వారీగా వివరిస్తూ చంటి పిల్లల పెంపకంలో తల్లి, కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ పుస్తకాల్లో పొందుపరిచారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో కథలు, కబుర్లు చెప్పడం, వారితో వ్యవహరించే తీరుపై చిత్రాలతో తెలిపారు. ఈ నెలలో ఈ అంశాలు నేర్పాలో కూడా పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు నవచేతన ఆధార్శిల బోధనలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, పుస్తకాలు సైతం కేంద్రాలకు సరఫరా చేశామని, బోధనపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని చిత్తూరు ఐసిడిఎస్ పీడీ వెంకటేశ్వరి తెలిపారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లాలో కీటక జనిత వ్యాధుల నిర్మూలనపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈఓ, ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇతర సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు అధికారికంగా కొన్ని డెంగ్యూ కేసులు నమోదు కావడం జరిగిందని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వ్యాధి కట్టడికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే అమలు చేయాలని, ఇందులో భాగంగా మురుగునీరు తొలగించడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడంతో పాటు జనావాసాలు అధికంగా ఉన్న ప్రదేశాలు, వ్యాధులు ప్రబలే ప్రదేశాలలో వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. So if you see, suppose what has happened in the year 2025, the department says that 2,833 suspected patients were there, and dengue cases have been confirmed in 62 cases. Similarly, malaria cases, no confirmation has come, and chikungunya also no confirmation has come. If you see the table of 2023, 2024, 2025 also, last year 307 cases were reported, malaria cases were reported 2, and chikungunya cases were reported 19. Okay. So, the issue here is that our district is still prone to dengue cases, and over and above the reporting, there may be some dengue cases which
might be being reported in the private sector, but might not have been calculated in this report. There might be some cases. Okay, that is at the PSC level and the Panchayati Raj department, and all the social welfare department like SC, DC, and ST welfare officers. Kindly make a note that small efforts can reduce the dengue prevalence. Okay, so considering that now the dengue cases will increase and also increasing, I request you to basically hold a coordination meeting with the Panchayat secretaries and also your ENMs, and the Friday dry day, when a GO was made in year 2020, in that GO it was told that the life cycle of a mosquito is 7 days in stagnated water sources. If you remove the stagnant water sources within 7 days, then we may break the cycle, and hence this Friday dry day concept was made. So they say that whatever water sources are there, whatever fresh water sources are there, those water sources should be cleaned properly, and that's why Friday dry day concept came. You do meeting up to grassroots level and create awareness. At least some households may be checked where there is a prevalence. And how you will know the prevalence? So you may basically see any private hospital in your mandal where you can find out the prevalence of dengue. Basically do campaigns in those areas. But how you will come to know that whether dengue cases are there or not if you don't ask private hospitals? If dengue cases or dengue deaths happen in your area, then it will be very embarrassing. Okay. So please do first inspection, kindly do meetings at the grassroots level. Tell your officers that Friday dry day, the purpose of Friday dry day is nothing but an awareness campaign. Wherever vulnerable communities are there, wherever the communities stay near to drainage areas, wherever large number of cases are coming, wherever flower pots are there, wherever there is a drinking water issue where people may store the water, in those cases we have to break the cycle and we have to basically ensure that awareness campaign is being taken at the village level, which says ANM, ASHA, SHG members, Panchayat secretaries also shall monitor the activity at the village level. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన పుంగనూరు వైసీపీ శ్రేణులు. నీటి గుంతలో పడి మృతి చెందిన 10 సంవత్సరాల బాలుడు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన భవన నిర్మాణ కార్మికుల సంఘం. బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు 77 లక్షల రూపాయలు ఆదాయం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.